Hello Narendra garu. Hi. Hi, welcome to our office. Thank you. So to start with, congratulations. అసలు నాకు సూపర్గా నచ్చింది సినిమా అండ్ ఎస్పెషలీ మీ క్యారెక్టర్ ఆనంద్ అనే క్యారెక్టర్. గైస్ కుదిరితే ప్లీజ్ చూడండి, ఇది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. చాలా రోజుల నుంచి నేను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తున్నా. ట్రై టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, డోంట్ వెయిట్ ఫర్ OTT. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, గ్రేట్ మూవీ, గ్రేట్ క్యారెక్టర్, అంత స్వీట్ క్యారెక్టర్ అసలు. అంటే నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఓకే మనకి అనుకుంటాం కదా ఒక కామెడీ క్యారెక్టర్, లైక్ జస్ట్ జోకర్ లాగా చూపిస్తారు అని. మేబీ ఫస్ట్ సీన్లో అట్లా అనిపించి ఉండొచ్చు, కానీ గ్రాడ్యువలీ ఆ క్యారెక్టర్ అది ఎంత హ్యూమెన్గా ఉంది, ఎంత మెచ్యూర్గా ఉంది, ఎంత లవ్లీగా ఉంది అనేది నాకు చాలా నచ్చింది అసలు. చాలా అంటే ఆ క్యారెక్టర్ని మనం తీసుకెళ్తాం ఇంటి దాకా. యా, సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ దానికి వచ్చే ముందు అసలు నేను ఎందుకు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నానంటే, నాకు బేసికలీ ఎనీ యాక్టర్ ఆర్ ఎనీ వన్ ఇఫ్ దే డూ గుడ్ వర్క్ నాకు వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తుంది అనమాట. అది 100 కోట్ల దట్ డజంట్ మ్యాటర్ టు మీ. నాకు ఎవరన్నా నాకు నచ్చితే వాళ్ళని పర్సనల్గా కూర్చొని వాళ్ళ జర్నీ గురించి తెలుసుకోవడము, వాళ్ళు ఈ స్టేజ్కి ఎలా వచ్చారని అది తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మీ జర్నీ నాకు తెలుసుకోవాలని ఉంది. ఎక్కడ స్టార్ట్ అయింది నరేంద్ర గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు ఏంది, ఎవరైనా అది ఎంత పెద్ద హీరో కాదు, ఫస్ట్ యాక్టర్, మంచి యాక్టర్ ఉంటే నేను ఇంటర్వ్యూ చేయాలని. అండ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ బూస్ట్ అప్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ బికాస్ యువర్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ నన్ను అంత ఇన్స్పైర్ చేసింది, అంత నచ్చింది కాబట్టి అది మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బేసిక్గా మాది ఇక్కడనే హైదరాబాద్ అండి, ప్రాపర్ హైదరాబాద్, లాలాగూడ మాది. సో నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ మా మదర్ వర్కింగ్, ఫాదర్ లేరు. సారీ అబౌట్ దట్. యా, యాక్చువల్లీ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్. ఏంటంటే మా ఫాదర్ లేకపోవడం వల్ల మాది మాది ఒక జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో నన్ను బాగా ఇంట్లో మా బాబాయిలు కానీ వీళ్ళంతా కానీ బాగా లాడ్ చేస్తుండే. అంటే సో నన్ను బయటికి కూడా ఎక్కువ పోనీయకపోతుండే. అంటే నేను ఇప్పుడు బస్తీలా ఎందుకురా వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటు, ఇంట్లో ఆడుకో, ఇంట్లోనే ఉండు, నీకేం కావాలని అట్లనే ఉంటుండే. సిబ్లింగ్స్ సింగిల్. మా బాబాయ్ వాళ్ళకి కూతుర్లు ఉన్నారు ఇంట్లో. నేను మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు యుఎస్లో ఉంటారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఓన్లీ బాయ్ చైల్డ్ నేనే అప్పట్లో. సో వాళ్ళు చాలా ముద్దు చేస్తుండే, అట్లా చేస్తుండే. సో ఇంట్లోనే ఉంటుండే. నన్ను బయట నాకు ఇప్పటికీ క్రికెట్ కూడా ఆడడానికి రాదు, అంటే నేను బయటికి పోనీయకపోతుండే. సో నేను అట్లనే ఇంకా నా టైం పాస్ అంటే ఏంటి, ఓన్లీ సినిమాలు. ఇంట్లో అప్పుడు టీవీ మామూలుగా జెమినీ టీవీ అందులో వచ్చే సినిమాలు, లేకపోతే కార్టూన్. మ్యాక్సిమం ఆ సినిమా అదే. అక్కడి నుంచి నాకు చిన్నగా యాక్టింగ్ చేయాలి. యాక్చువల్లీ యాక్టింగ్ కాదు, నాకు రైటింగ్ అంటే బాగా ఇష్టం. రైటింగ్, డైరెక్షన్ మీద బాగా ఇష్టము. నేను బీటెక్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్, నాతో పాటు సినిమా పిచ్చి ఎవరికైతే ఉంటుందో వీళ్ళంతా, అరే నువ్వు యాక్టింగ్ బాగా చేస్తావు, నువ్వు ఫస్ట్ యాక్టర్గా ట్రై చేయి. ఓకే, రైటింగ్ అనేది నువ్వు తర్వాత చేస్తావు, అది నీ లోపల ఉన్న పిచ్చి, అది ఓకే, ఫస్ట్ యాక్టింగ్ ట్రై చేయి అన్నప్పుడు నాకు మెల్లిగా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే అంతకుముందు నేను 10th ఉన్నప్పుడు డ్రామా చేస్తుండే స్కూల్లో. అదేంది, మన వజ్రోత్సవం ఈవెంట్ జరిగింది కదా తెలుగు మూవీ 2006. ఆ టైంలో నేను 7th or 6th క్లాస్లో ఉండుంటా. అది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సేమ్ అదే ఈవెంట్ నేను స్టేజ్ మీద చేశాను. సునీల్ గారు ఒకటి మూకీ డ్రామా చేస్తుంటారు, పక్కన వార్తలు సేమ్ అదే మా స్కూల్లో చేసాం నేను 10th. సో అక్కడ వచ్చిన గెస్ట్స్ కానీ మా ఫ్రెండ్స్, టీచర్స్ అందరు, ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ అప్లాజ్ అండి. సో అప్పటి నుంచి ఓకే మనం చేయగలుగుతాం, మన లోపల ఒక యాక్టర్ ఉన్నాడని ఉండే. కానీ దాన్ని నాకు బీటెక్లో మహేష్ అన్న ఫ్రెండ్ ఉంటాడు, వాడు డైరెక్టర్. ఇప్పుడు తను కూడా డైరెక్టర్ అవ్వాలని చెప్పి తను స్ట్రగుల్స్లో ఉన్నాడు. సో తను నాకు చెప్పాడు అనమాట, నువ్వు యాక్టింగ్ చేయి, ఫస్ట్ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెట్టకు, రైటింగ్ అనే తర్వాత నీ లోపల మంచి యాక్టర్ ఉన్నాడు, నువ్వు చెయ్యి అంటే. ఓకే, బీటెక్ అయిన తర్వాత ఇంకా 2017లో అయిపోయింది అది బీటెక్. 17 పాస్ అవుట్. 18 పాస్ అవుట్. ఓకే, 17 పాస్డ్ అవుట్ తర్వాత నేను ఇంకా ఒక 5 months ఖాళీగానే ఉండే. 2018 జనవరిలో నాకు బేగంపేటలో డెక్కన్ స్టూడియోస్ అని ఒక డబ్బింగ్ స్టూడియో అండ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉంటుండే.
సో అక్కడ కొంతమంది బ్యాచ్ నాకు వినీత్, సాయి ప్రకాష్ అని కొంతమంది వీళ్ళు చిన్న స్కెచ్ వీడియోస్ చేద్దామని చాయ్ బిస్కెటా? చాయ్ బిస్కెట్ కాదు, ఓకే, హాఫ్ బాయిల్ అని, హౌస్ఫుల్ డిజిటల్స్ అని వీళ్ళు ఒక టీం అనమాట. మనం ప్రమోషన్ ప్రమోషన్ చేసిన వినీత్ వీళ్ళ మేమంతా ఒకటే స్టార్ట్ అయినాం. వాళ్ళు స్కెచ్ వీడియోస్ కావాలి అని చెప్పి, నేను చెప్పాను కదా బేగంపేటలో డెక్కన్ స్టూడియోస్ అని డబ్బింగ్ స్టూడియో అండ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉండే, అందులో కొంతమంది కావాలని ఆడిషన్ పెట్టినారు. సో అదేదో నాకు ఫార్వర్డ్లో వస్తే నేను వెళ్ళి అప్పుడు నేను ఒక చిన్న ఆడిషన్ ఇచ్చిన, ఏదో హైదరాబాదీ ఆటో వాళ్ళు ఎట్లా ఉంటారు అండ్ ఈ మన యమదొంగలో డైలాగ్ ఎన్టీఆర్ అన్నది, ఆ లాంగ్ డైలాగ్ అది పౌరాణిక, అవి ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నేను అదే డెక్కన్ స్టూడియోస్లో చేసుకుంటూ అండ్ మళ్ళీ నాకు నేను సర్వైవ్ అవ్వాలి. సో దానివల్ల నేను ఒక డెక్కన్ స్టూడియోస్లో చేసిన తర్వాత కూడా నేను ఒక బషీర్బాగ్ దగ్గర ఎయిర్లైన్ టికెట్స్ దాంట్లో జాబ్ చేశాను. అటు జాబ్ చేసుకుంటూ ఈవినింగ్స్ డెక్కన్ స్టూడియోస్కి వచ్చి ఏవో చిన్న చిన్న స్కెచ్ వీడియోస్ అవి ఇవి చేసుకుంటుండే. ఒక 5 months తర్వాత ఈ జాబ్ మానేసి కంప్లీట్ డెక్కన్ స్టూడియోస్లోనే యూట్యూబ్ వీడియోస్, స్కెచ్ వీడియోస్, కామెడీ వీడియోస్ అవి ఇవి స్టార్ట్ చేశాను. తర్వాత అట్లా చేసినాక కరోనా తర్వాత 2020లో నాకు చాయ్ బిస్కెట్లో మేమ్ ఫేమస్ అనే సినిమాకి ఆడిషన్స్ కావాలని ఉండే. సో ఈ డెక్కన్ స్టూడియోస్లో బాలు అన్న అని ఒక అన్న ఉంటుండే, అప్పుడు సిబిలో చేస్తుండే అనమాట. అరే నేను ఇక్కడ ఒకటి ఆడిషన్ ఉంది ఇస్తావా, వాళ్ళకి తెలంగాణ అబ్బాయి కావాలంటే యాక్సెంట్ బాషి అనే ఒక క్యారెక్టర్ ఉంది అంటే ఇస్తా అన్నా అని వెళ్ళి ఇచ్చిన. ఒక ఫస్ట్ టైం ఓకే అయిపోయింది. సో అట్లా ఆ మేమ్ ఫేమస్లో నాకు తెలిసి క్యాస్ట్ అయింది కూడా ఫస్ట్ నేనే అనుకుంటా. ఓకే, సో అట్లా స్టార్ట్ అయింది యాక్టర్గా. అండ్ థ్యాంక్ఫుల్ టు సుమంత్ ప్రభాస్, నన్ను అక్కడి నుంచి అందులో రాకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కూడా కాదు. సుమంత్ ప్రభాస్ అండ్ చాయ్ బిస్కెట్. సో ఈ మేమ్ ఫేమస్కి ముందు ఏదన్నా రోల్స్ ట్రై చేయడం చేశారా? చేశానండి, చాలా ఆడిషన్స్ ఇస్తుండే. అంటే ఆడిషన్స్ ఎట్లుండే అంటే ఏదో ఒక 100 మంది ఉంటుండే, ఆ 100 మందిలో మనం పోయడం ఎక్కడ నోటీస్ అవ్వకపోతుండే అది. బట్ మేమ్ ఫేమస్ కూడా అట్లనే అనుకున్నా యాక్చువల్లీ. ఓకే ఆడిషన్స్ అయితే మన తరఫున మనం ఇవ్వాలి, మన ప్రయత్నం అయితే మనం చేయాలిగా. పోయి ఇచ్చిన అండ్ వాళ్ళంతా సేమ్ నా ఏజ్ వాళ్ళే అందరూ, యంగ్ టీమ్. అప్పుడే వాళ్ళు కూడా కాలేజ్ అయిపోయి కథ రాసుకొని వీళ్ళంతా ఆ సినిమాలో హీరోస్. మణి అని ఒక అబ్బాయి అందులో చేశాడు, వన్ ఆఫ్ ద హీరోగా సుమంత్. వీళ్ళంతా సేమ్ కొంచెం ఇంచుమించు నా ఏజ్ గ్రూపే, 2 to 3 years అంతే. సో అట్లా కనెక్ట్ అయినాము. అండ్ సుమంత్కి ఆడిషన్ నచ్చింది, చాయ్ బిస్కెట్ ప్రొడ్యూసర్స్కి నచ్చింది. సో అట్లా నేను అందులో క్యాస్ట్ అయినా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఈ వర్స్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్లు చెప్పండి. వర్స్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్లు అంటే ఏమైనా పోయి ఇప్పుడు జనరల్గా నాకు ఒక్కటే అండి, ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు ఆ సినిమా ఉంది, ఇప్పుడు ఆ సినిమాకి ఏం కావాలి, ఇది క్యారెక్టరు, ఈ క్యారెక్టర్ని నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ఎవరన్నా ఇచ్చి ఇది చేయండి అని చెప్తారు. అంటే అందరు అట్లా ఉంటారని చెప్తలే, నీకేమొచ్చో ఏం చేయాలి నేను అంటే నాకు ఏమొచ్చో నేను చేసేది ఉంటే నేనే నేను రైటర్నే అవుతుండే కదా. నేను ఏమొచ్చు మళ్ళీ అక్కడ కూర్చొని ఒక ఏదో ఒక సీన్ అనుకొని దాన్ని రాసుకొని చేసి అదొక 1-2 గంటలు ఒక అట్లీస్ట్ మనకు రాసుకోవడానికి ఒక 15-20 minutes పడుతుంది. మళ్ళీ దాన్ని ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి చేసి సరే మనం బాగా చేసినాం ఏదో రాసినామని చెప్పి ఏదో నమ్మకంతో పోతే మళ్ళీ కాల్ కూడా రాదు. సో ఇట్లా ఉంటుండే. లేకపోతే వచ్చేటోళ్ళు దాదాపు ఒక 50-60 మంది ఉంటుండే ఆడిషన్లో. అందులో మనం ఎక్కడ నోటీస్ అవుతాం నాకు అర్థం కాకపోతుండే. బట్ స్టిల్ ఏదో హోప్ వస్తుంది అని. అదొక్కటే అండి. అంటే నీకు ఏమొచ్చో చేయంటే మనం ఏం చేస్తాం అంటే అసలు మీకు ఏం కావాలో నాకు తెలియదు. మీకు ఏం కావాలో చెప్పండి నేను అది చేస్తా. కానీ నీకు ఏమొచ్చో చేయంటే మనం ఏమొస్తాం ఏదన్నా చేయొచ్చు. ఇప్పుడు మీకు సపోజ్ ఏదన్నా బాగా ప్యాథెటిక్ క్యారెక్టర్ ఉందనుకోండి, వాళ్ళకి కావాల్సింది నాకు వచ్చింది, నేను ఏదో హైదరాబాద్ ఆటో వాళ్ళ క్యారెక్టర్ చేస్తా, దానికి ఎట్లా సెట్ అవుతుంది, నాకు చేస్తారని మీకు ఎట్లా తెలుస్తుంది? అదొక్కటి నాకు. అండ్ ఈ హోల్ ఫేజ్లో లైక్ చాలా మందిని కలుస్తుంటారు, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, ఫ్రెండ్స్ దొరికారా? ఖచ్చితంగా దొరికారు. అండ్ ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ మా డైరెక్టర్ రాహుల్. ఇది
సినిమా వచ్చాక కదా లేకపోతే ముందు నుంచే తెలుసా ఈయన? లేదు సినిమా వచ్చాకే తెలుసు. అంటే ఈ జర్నీలో అంటున్నారా? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ మేమ్ ఫేమస్. ఈ ఆడిషన్స్ కి నెట్వర్కింగ్ అంటారు కదా బేసికల్లీ, అక్కడ ఏర్పడిన పరిచయాలు అవి ఫ్రెండ్షిప్ కింద మారినే ఉన్నాయి. డెక్కన్ స్టూడియోస్ అనే స్టూడియోలనే చాలా మంది యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి అక్కడ ఉంటుండే, అక్కడ రాసుకోవడము చేయడము, షార్ట్ ఫిలిమ్స్ రాసుకోవడము. అంటే అదొక ప్లాట్ఫామ్ లాగా ఉండే అప్పుడు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది తీసేసినారు. కానీ డెక్కన్ స్టూడియోస్ అనే ఒక స్టూడియో చాలామందికి, అంటే ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక పని చేసుకోవడానికి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ చూపించింది అది. సో చాలామంది అట్లా నాకు దొరికిన వాళ్ళే ఇప్పుడు నేను చెప్పే వినీత్ పిఆర్ చేస్తుంది ఇప్పుడు అండ్ సాయి ప్రకాష్ అని, శరత్ అని, రాజశేఖర్ రెడ్డి అని. నాకు చాలా మారల్ సపోర్ట్ ఇస్తాడు రాజశేఖర్ రెడ్డి అని. తను కూడా ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నాడు రైటర్గా. వెరీ సూన్ హీస్ గోనా బికమ్ అ డైరెక్టర్ ఆల్సో. వీళ్ళంతా చాలా సపోర్ట్. అంటే మేము రేపటి రోజు డైరెక్టర్ అయితే నరేంద్ర అనేటోడు ఖచ్చితంగా వీడు మంచి యాక్టరు, అంటే ఖచ్చితంగా వీడు ఎప్పటికైనా కొడతాడు అనేది వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుండే. చాలా మంచి, ఎక్కడైనా వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ సర్కిల్లో ఎక్కడైనా ఆడిషన్స్ అయినా కానీ, లేదంటే ఏదైనా సినిమా ఓపెనింగ్ అయినా వాళ్ళ ఏడీస్గా చేసే టైంలో కూడా చాలా రిఫర్ చేస్తుండే. చాలామంది దొరికారు. ఆ టీం 2 టీంలు, ఒకటి డెక్కన్ స్టూడియో టీము, ఇంకొకటి హాఫ్ బాయిల్ ఇది టీం. మళ్ళీ ఇదంతా ఇంటర్లింక్డే, అంతా ఒకటే, ఏదో ఒక చోట ఏదో చోట. ఇది ఈ హోల్ టైంలో మీరు ఫైనాన్షియల్ ఎట్లా మేనేజ్ చేస్తుండే? ఫైనాన్షియల్ అంటే నేను అక్కడ టికెటింగ్ దాంట్లో చేస్తున్నాను, అది వదిలేసిన తర్వాత డెక్కన్ స్టూడియోస్లో 10,000 శాలరీ ఇస్తుండే నాకు కొన్ని రోజులు. అట్లా ఈ మేమ్ ఫేమస్ వచ్చే వరకు ఇట్లా సర్వే. అంటే 10,000 నాకేం సరిపోదు బేసికల్లీ. ఇంకా నేను మ్యారీడ్. మీరు మ్యారీడా? నేను మ్యారీడ్. ఎప్పుడు? కాలేజ్ అయిపోయాక లవ్ మ్యారేజ్ అయింది. భయమేలే. అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఐఎమ్ ఆల్సో మ్యారీడ్ బట్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఎందుకంటే మనం ఇంకా లైఫ్ లో పెద్ద సెటిల్ అవ్వలేదు. మనకు ఉంటది కదా ప్రాపర్ గా సెటిల్ అయ్యాక ఆ డెసిషన్ తీసుకుందాము, ఆ నెక్స్ట్ స్టెప్ కి వెళ్దామని. దిస్ ఇస్ అ ఫియర్ దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కదా. మీరు ఎట్లా అది హౌ డిడ్ యూ? అంటే యాక్చువల్గా ఎట్లుంటుండే అంటే, నాకు మా వైఫ్ మా పెళ్ళికి ముందు ఒక 2 years నుంచి పరిచయం. మలక్పేట్ వాళ్ళది. యాక్చువల్ వాళ్ళది కూడా శ్రీకాకుళమే. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి పుట్టి పెరిగిందంతా మలక్పేట ఓల్డ్ సిటీ సైడ్. ఆ అమ్మాయికి కూడా శ్రీకాకుళం వాళ్ళదే, కానీ అమ్మాయికి శ్రీకాకుళం రాదు. సో ఏమైందంటే కొంచెం మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవ్వడం, అది ఇది అవ్వడము. ఆ అమ్మాయి వచ్చేసింది నా కాలేజ్ అయిపోయిన తర్వాత. అండ్ ఐ హ్యావ్ నో ఆప్షన్, నేను చేసుకోక తప్పదు పెళ్లి. బట్ ఐ వాజంట్ రెడీ. ఉరుకుడు అదే అంతా పోలీస్ స్టేషన్ అది అంతా కొంచెం సినిమాటిక్ వేలా అయింది కొంచెం. బట్ అయింది అంత, మళ్ళీ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. కానీ అప్పుడు మాత్రం నాకు భయం వేసిందండి యాక్చువల్లీ. ఎట్లా నేను ఏం చేయాలా అర్థమవుతలేదు నాకు. మా మమ్మీని అడిగితే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, నువ్వు సినిమాలు అంటావు, అవన్నీ నడవేరా భయ్. ఇన్ని రోజులు అంటే నేను నిన్ను సాధినా, నీ భార్యను ఓకే సరే అని చెప్పి అదే నేను చెప్పాను కదా టికెట్ దాంట్లో చేశా. సాలరీ టికెట్ దాంట్లో అందులో 15 వస్తుండే. ఓకే 15 వస్తుండే. డెక్కన్ స్టూడియోస్లో 10 అయింది అది. బట్ ఓకే స్టిల్ నేను నాకు ఇష్టమైన ఫీల్డ్లో ఉన్నా, ఏదో ఒకటి చేస్తున్నా. మీరు మాత్రమే ఎర్నింగ్ మెంబర్ ఫ్యామిలీ? లేదు, మమ్మీ వర్క్ చేసేవాళ్ళు, మదర్ వర్క్ చేసేవారు. బట్ నేను ఇప్పుడు నాకు నా వైఫ్కి కావాల్సిన చిన్న చిన్న అవసరాలకు కూడా నేను అడగలేను కదా. సో అట్లా ఒక ఏజ్ తర్వాత పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోలేము. అండ్ నాకు భయం వేసింది. నేను చాలా మందికి చెప్పలేదు కూడా. అంటే మేమ్ ఫేమస్ అనే సినిమా రిలీజ్ అయ్యే వరకు నాకు మ్యారేజ్ అయిందని చెప్పలేదు. ఎందుకు? దీనికి కూడా కారణం అంటే, నా పెళ్ళి అయిపోయిన తర్వాత మా మమ్మీ అందరు కూర్చోబెట్టి, నువ్వు సినిమాలు అంటున్నావు, బీటెక్ అయిపోయింది, ఏదైనా జాబ్ చేసుకోరా భయ్యా అని. అంటే లేదు నాకు సినిమాలు కావాలంటే అందరు ఒకటేసారి నా మీద సీరియస్ అయిపోయినారు. నువ్వేంది ఇది, ఇప్పటిదాకున్న లైఫ్ వేరు, ఇది కాదు పెళ్ళి అయిన తర్వాత ఇది కాదంటే నాకు అప్పుడు అనిపించింది, పెళ్ళి అనే ఒక్కటి మాత్రం నన్ను వెనక్కి లాగొద్దు. ఓకే ఏదైనా మా వైఫ్ చెప్పిన నా ప్యాషన్ ఇది, నీకు ముందు నుంచే తెలుసు, నీకు ఏమీ లోటు లేకుండా అయితే నేను ఏదో ఒకటి చేస్తా. అప్పు చేస్తానో, నిన్ను అడుక్కొచ్చుకుంటానో, ఏం చేస్తానో, నేనైతే నేను ఏమీ ఇది చేయను. బట్ నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్. బట్ షీ హాజ్ సపోర్టెడ్. మా మదర్కి భయం ఉండే,
ఎట్లా వీడు పెళ్ళి అయిపోయింది ఎట్లా సర్వైవ్ అవుతాడు అది ఇది అని చెప్పి. సో ఆమె కోసం అని చెప్పి నేను ఆ టికెటింగ్ దాంట్లో ఎయిర్లైన్ టికెటింగ్ దాంట్లో చేసి, ఎందుకంటే మనము మళ్ళీ ఐటీ సైడ్ పోతే మనకు టైం దొరకదు. ఏదో ఒకటి చేయొచ్చు, కాల్ సెంటర్, బీపీఓ లేకపోతే ఎంఎన్సీలో ఏదో చేయొచ్చు, కానీ మనకు టైం దొరకదు సినిమాల్లో చేయడానికి. అక్కడంటే 9 to 6 ఉంటుండే, మళ్ళీ 6 నుంచి రాత్రి 2-3 దాకా డెక్కన్ స్టూడియోస్లోనే స్పెండ్ చేస్తుండే, ఒక్కొక్కసారి అక్కడనే పడుకుంటుండే. సో ఆ టైప్లో ఉంటుండే. ఆ 10,000తోనే నడిపించిన, మధ్యలో కొన్ని అక్కడిక్కడ అది ఇది అట్లా ఇట్లా గడిపేసిన. అంటే మరీ ఏమీ లేని సిచ్యువేషన్ లేదు అట్లా అని చెప్పి ఉంది సెటిల్ అయిపోయినాం అనే సిచ్యువేషన్ లేదు. మా మదర్ ఆ టైంలో వాళ్ళు పెళ్ళి అయిపోయినాక కూడా నువ్వు సినిమాలు అంటున్నావు అన్నాక నాకు ఒక్కటి అనిపించింది, అంటే మా ఇంట్లో వాళ్ళే పెళ్ళి అయిపోయినాక నేను చేసేది నాకు ఇష్టమైంది వద్దంటే బయట ఎవడు ఎంకరేజ్ చేయడు. సో నేను చెప్పలేదు, నేను ఏదైనా ఒకటి కొట్టినాకనే ఎవరికైనా చెప్తా పెళ్ళి అయిపోయిందని చెప్పి. సో మేము ఫేమస్ రిలీజ్ అయినాకనే చెప్పినాము, మూవీ టీం కూడా షాక్ అయ్యారు చాలా. అండ్ నాకు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వినీత్, సాయి ప్రకాష్, ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్యాచ్కి కూడా తెలియదు నాకు పెళ్ళయిందని, అస్సలు తెలియదు. నేను ఇన్విటేషన్ పంపించేదాకా వాళ్ళకి నాకు మ్యారేజ్ అయింది అని తెలియదు. అంటే నేను ఇన్విటేషన్ అంటే మా బాబుది ఫస్ట్ బర్త్డేకి పంపించా. యూ హావ్ ఎ కిడ్ ఆల్సో? యా, ఐ హావ్ 2 kids. బ్యూటిఫుల్ మ్యాన్. మేమ్ ఫేమస్ లైఫ్ని ఎలా మార్చింది? మేమ్ ఫేమస్ అనేది నాకు యాక్టర్గా నిలబెట్టిందండి. అంటే మేమ్ ఫేమస్ నుంచి చాలామంది, అంటే నాకు ప్రత్యేకంగా పోయి ఏదో చిన్న చిన్న రోల్స్కి ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అంతకుముందు ప్రతిదానికి పోయి ఇప్పుడు ఆ పలానా దగ్గర ఆడిషన్ ఉందంటే రారా అంటే ఉరుకుతుండే అందరం, నాతో పాటు బ్యాచ్ అంతా పోయి ఏదో కూర్చొని టైం అదంతా ఉంటుండే. బట్ మేమ్ ఫేమస్ తర్వాత యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ మై సెల్ఫ్. ఓకే, విజిటింగ్ కార్డ్ బేసిక్ అంతే. ఫైనాన్షియలీ అంటే దాని నుంచి అది ఆపర్చునిటీస్ కింద ట్రాన్స్లేట్ అయిందా రోల్? ఆపర్చునిటీస్ కింద ట్రాన్స్లేట్ అయిందా అంటే చెప్పలేనండి. అంటే నాకు మేమ్ ఫేమస్ తర్వాత కూడా నేను ఒక 1 year ఖాళీగానే ఉండే. తర్వాత అలనాటి రామచంద్రుడు అని ఒక సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో యాక్చువల్లీ ఒక చిన్న క్యారెక్టర్ కానీ వెళ్ళాను నేను. వాళ్ళందరూ గుర్తుపట్టారు, నువ్వు మేమ్ ఫేమస్లో చేసినావు కదా అని చెప్పి. నాకు అక్కడ వెంకటేష్ కాకుమాను అన్న పరిచయం అయింది. ఓకే ఓకే. సో వెంకటేష్ అన్న ఆయన మేమంతా ఒక గ్రూప్ లాగా ఉండే ఆ సీన్లో. సో ఆయన బాగా ఎంకరేజ్ చేసింది, బ్రో నువ్వు చాలా బాగా చేస్తున్నావు, యాక్చువల్లీ నేను మేమ్ ఫేమస్ చూడలేదు బట్ నీ యాక్టింగ్ నాకు నచ్చింది అని చెప్పి కొన్ని డైలాగ్స్ మనోడికి కూడా ఇవ్వండి అని అక్కడి నుంచి, అంటే నన్ను కొంచెం ఫ్రంట్ లైన్లో పెట్టి చేయడము. దాని తర్వాత మళ్ళీ నేను మన మాంగళ్యం అని బండి సరోజ్ కుమార్ అన్న అందులో చిన్న రోలే, బట్ నాకు మాంగళ్యంలో ఉంటారా మీరు? చిన్న రోలే. యాక్చువల్లీ నేను సరోజ్ అన్న ఫ్యాన్ అండి. నేను ఎప్పుడో ఒక రోజు రాత్రి 11 గంటలకు చూడడం అన్నది ఎందుకు చూస్తాడా అన్న అని చెప్పి ఇన్స్టాలో మెసేజ్ పెట్టిన, హాయ్ అన్న నేను ఇట్లా యాక్టర్ని మేము ఫేమస్ అనే సినిమాలో చేశాను అనగానే ఇమ్మీడియట్గా ఆయన నా ప్రొఫైల్ చూసి హాయ్ హీరో నేను చూశాను నువ్వు మంచి యాక్టర్ ఒకసారి కలువు అని పెట్టి, ఓకే అన్న అని పెట్టిన. తర్వాత ఒక 1 month తర్వాత అన్ననే ఫోన్ చేసి నేను సినిమా చేస్తున్నా, అందులో మంచి చిన్న క్యారెక్టరే బట్ నువ్వు బాగా చేస్తావు, నువ్వు మంచి యాక్టర్ అనిపించింది, చేస్తా అన్నా అని చేసిన. అప్పుడు చెప్పిండు నాకు, రే నీ లోపల మంచి పొటెన్షియల్ ఉంది యాక్టర్గా, నువ్వు అనవసరంగా అది ఇది అని ఏవేవో పెట్టుకొని డీవియేట్ అవ్వకు, ఎప్పటికైనా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఆయన ఇచ్చిన మోటివేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మాంగళ్యం చేసిన ఒక 4 months తర్వాత ఈ మూవీ ఆడిషన్ వచ్చింది, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఆడిషన్ వచ్చింది. ఈ హోల్ ప్రాసెస్లో లైక్ మేమ్ ఫేమస్ తర్వాత కానివ్వండి, లైక్ సినిమాకి మధ్య గ్యాప్లో ఎలా ఉండేది హెడ్ స్పేస్? లైక్ వర్క్ లేదని ఎప్పుడు ఫీల్ కాలేదు నేను. యాక్చువల్లీ ఏంటంటే నేను అనుకున్న ఫీల్డ్లో ఉన్నా, ఓకే ఒకటైతే చేసిన, ఒక మూవీ అయితే మనది వచ్చింది, అసలు ఏం రాలేదు మనం ఏంటి అనేది అయితే ఫీల్ కాలేదు. చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే శివరపల్లిలో చేశాను మళ్ళీ, ఒకటి బట్ అందులో యాస్ హోల్ అనే సీన్ ఉంటది. ఆ సీన్ చూసా, ఆ సీన్ లో నేనే అది ఇజ్జత్ ఇస్తలేరు ఫ్రెండ్ పక్కన ఉండేది, వంశీ పక్కన ఉండేది నేను, అది బాగా వైరల్ అయింది. చాలా ఆ క్లిప్ చూస్తున్నాను. అంటే చిన్నవి వస్తున్నాయి చేస్తున్నా కానీ ఎప్పుడు నాకేం సినిమా రావద్దు, వచ్చింది చేసుకుంటా అంటే ఎట్లా అంటే ఒకవేళ బాధ అనిపించిన 5 minutes 10 minutes
తర్వాత ఇది కాదు మళ్ళీ మనం చేసుకోవాలి, ఎట్లనన్నా ఏదన్నా కొట్టాలి, ఎప్పటికన్నా వస్తుంది అనే దాంట్లోనే ఉంటుండే. కానీ ఎక్కువ కుంగిపోయి నాకేం రావట్లేదేంటి, నేను ఆల్రెడీ ఒక సినిమా చేసిన, ఎందుకంటే నేను చాలా రియాలిటీ ఉంటా. నేననే కాదు ఎవరైనా సరే, నాకంటే చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా అసలు ఒక్క మూవీ కూడా రాకుండా ఉన్నారు. అట్లాంటిది నేను ఆల్రెడీ ఒక మూవీ చేసిన, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇంకొక 3-4 చేసిన. ఎప్పటికైనా ఎవరైనా గుర్తిస్తారు, మనకు మంచి క్యారెక్టర్లు వస్తాయి అని చెప్పి దాంట్లోనే ఉంటుండే. కానీ డిప్రెస్డ్గా ఎప్పుడు ఉండలేదు, డిప్రెషన్కి ఎప్పుడు వెళ్ళలేదు. వస్తుందనే నమ్మకం అయితే ఉండే బ్రో నాకు. నేను ఖచ్చితంగా ఎప్పటికైనా మంచి యాక్టర్ అవుతాను, అది ఒక సినిమా చేస్తానా 2 సినిమాలు చేస్తానా, నాకు నాకు ఈ సినిమా తర్వాత ఛాన్సులు రావచ్చు రాకపోవచ్చు, బట్ ఆనంద్ అనే క్యారెక్టర్ అందరూ లవ్ చేస్తున్నారు కదా, చాలా నాకు అది యాక్టర్గా నాకు అంతకంటే ఏం కావాలి. అదొకటే. అంటే డిప్రెషన్ అంటే ఏం లేదు. యాక్చువల్లీ మేం ఫేమస్ తర్వాత నాకు మా ఈ సుమంత్ ప్రభాస్ అండ్ ఆ సినిమాకి సంబంధించిన కొంతమంది టీం నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయినారు. నేను చాలా ఆ సినిమా నుంచి ఇప్పటిదాకా నేను వాళ్ళతోనే గడిపిన. వాళ్ళు చాలా చిల్ గోయింగ్ పర్సన్స్ అనమాట. సుమంత్ కూడా అసలు ఎప్పుడు నీకు డిప్రెషన్ ఉండదు, ఒక మంచి ఎనర్జీతో ఉంటాడు. సుమంత్ కానీ మనీ అనే ఇంకొక అతను కానీ, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఇప్పుడు వాళ్ళు కూడా సినిమాలు కోసం ట్రై చేస్తున్నారు. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఎవరెవరైతే నా డెక్కన్ స్టూడియోస్, హాఫ్ బాయిల్, హౌస్ఫుల్ డిజిటల్స్ వీళ్ళు ఉన్నారో అందులో కూడా చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్ అంతా అవకాశాల కోసమే చూస్తున్నారు. అరే వీళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు, నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. ప్రత్యేకంగా నాకున్న కొత్త ఏముంది నాకు రావాలా అనేది, అందరం కలిసి చేసుకుందాం. ఎవరికి వస్తే వాళ్ళు ఇప్పుడు ఆ డైరెక్టర్ అయింది అనుకోండి, ఇంకొకరు నా ఫ్రెండ్ ఎవరైనా ఒకళ్ళు నాకు మంచి రోల్ ఇస్తాడు. నేను యాక్టర్ అయితే ఓకే సార్, ఆ ప్రొడ్యూసర్కో లేకపోతే నాకు ఉన్న కాంటాక్ట్స్తోనో మా వాడు మంచి కథ రాసిండు అని చెప్పి చెప్తాం. ఎప్పటికైనా అవుతాం, కానీ అసలే అవ్వలేదు నాకేం లేదన్న డిప్రెషన్ అయితే ఎప్పుడు లేదు. బట్ ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ అయితే నేను అవుతానని అయితే ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఒక్కటే ఈరోజు ఇక్కడ దాకా తెచ్చింది. సూపర్. డిప్రెషన్కి వెళ్ళలేదు. సో ఇది ఎలా జరిగింది, ఇది ఎలా వచ్చింది? ఇది ఎలా వచ్చిందంటే, నేను తర్వాత చాయ్ బిస్కెట్లోనే ఉండే. చాయ్ బిస్కెట్లో స్కెచ్ వీడియోస్ అవి ఇవి చేసుకుంటున్నప్పుడు మత్తు వదలరా 2 అని మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్కున్నప్పుడు ఫరియా అబ్దుల్లా గారు వీళ్ళంతా, ఫరియా అబ్దుల్లా, మన సింహాన్, మన రితేష్, వీళ్ళంతా ప్రమోషన్ కోసం చాయ్ బిస్కెట్కి వచ్చారు. అయితే ఒక ప్రమోషనల్ వీడియో కావాలంటే దానికి నేను చేశాను అనమాట. అప్పుడు నేను ఏదో లుక్ ఏమైనా కొత్తగా ఉంటుందా అని చెప్పి గడ్డం మీసం అన్నీ తీసేసి ప్లెయిన్ ఉండే. అప్పుడు వాళ్ళతో ఒక చిన్న వీడియో చేసిన. ఆ వీడియోని వీళ్ళు ఆనంద్ అనే క్యారెక్టర్కి ఎత్తుకుతా ఉంటే ప్రొడ్యూసర్ గారు చూశారు. ఏదో స్క్రోలింగ్ చేస్తుంటే ఆ వీడియో వచ్చింది. ఈ అబ్బాయి ఎవరో ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు, కొంచెము ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, నేను మేం ఫేమస్ చేశానని అప్పటి వరకు తెలియదు వాళ్ళకి ఇంకా. సో పిలవండి అంటే గుర్తుపట్టలేదు, బేసిక్గా నేను అంత తీసేసినా కదా ఇదంతా గుర్తుపట్టలేదు. పిలవండి అంటే ఆ సినిమాకి ఏడీ ఎవరైతే ఉన్నారో కో డైరెక్టర్ చరణ్ అన్న అని, చరణ్ అన్న నాకు ముందు నుంచే తెలుసు, నాకు ఒక 2-3 years నుంచే తెలుసు అనమాట చరణ్ అన్న. బ్రో వాడు నేను నీకు ఒక వీడియో పంపించాను, అందులో ఉన్నది నువ్వేనా అని అడిగాను. నేనే అన్నా ఏదో అది కొత్తగా కొత్తగా ఉంటుందని మీసం గడ్డం అంతా తీసేసిన అంటే, ఓ నువ్వేనా, అయితే అదే వాళ్ళు మా ప్రొడ్యూసర్ గారు స్క్రోల్ చేసి చూపించిండు, ఈ అబ్బాయిని నేను కూడా ఎక్కడో చూసినా, నేను గుర్తుపట్టలే, కొంపదీసి నువ్వేనా అని కాల్ చేసిన నేను. సరే ఒక ఆడిషన్ ఉంది వస్తావా, నేను ఒక మూవీకి వర్క్ చేస్తున్నాను అన్న. వస్తా అన్నా, ఎందుకు రాను అని చెప్పిన. కరెక్ట్ ఒక 1 hour తర్వాత ఇంకో కాల్ వచ్చింది. ఫనీ అన్న అని ఉంటాడు, ఈ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి ప్రొడక్షన్ డిజైనర్ అన్న. ఆ అన్న నాకు ఎట్లా పరిచయం అంటే, సరోజ్ అన్నతో నేను ఒక మూవీ చేసిన అని చెప్పిన కదా, మాంగళ్యం సినిమాకి కూడా ఆయన ప్రొడక్షన్ డిజైనర్. సో నాకు అట్లా పరిచయం ఆ అన్న. ఆయన కూడా కాల్ చేసి ఆ అన్న ఎట్లా అంటే, అరే నాకు కాల్ చేసి, నరేంద్ర నేను ఒక క్యారెక్టర్ విన్నా, నాకు ఎందుకో నువ్వు మంచిగా సూట్ అవుతావు అనిపిస్తుంది, నువ్వు వస్తావా అని అన్నాడు. ఓకే అన్న. ఇది గంటలనే జరిగింది. మళ్ళీ ఒక 2-3 hours తర్వాత ఇంకో కాల్ వచ్చింది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజ్ఞే అన్న అని. అంటే చరణ్ అన్న చేసిండని ప్రజ్ఞే అన్నకు తెలియదు అనుకుంటా మేబీ. సో ప్రజ్ఞే అన్న చేసి, ఒక క్యారెక్టర్ ఉంది, మీ ప్రొఫైల్ వచ్చింది, ఆడిషన్కి రండి అంటే, నేనేమనుకున్నా, ఒకే రోజు 3 వస్తున్నాయింది, మనకు అసలు రాలేదు ఇన్ని రోజుల నుంచి, ఒకటేసారి 3 వస్తున్నాయి, 3 సినిమాలు కొట్టాలి ఎట్లనన్నా, ఒక 2 అన్నా కొట్టాలి ఇంట్లోకైనా అని చెప్పేసి, చలో సార్ నేను రేపు వస్తా అని చెప్పేసి పోయినా. 3 లొకేషన్లు పంపిరు, 3 ఒకటే దగ్గర ఉన్నాయి. నేను ఏదో ఇట్లా ఓపెన్ చేసా, ఎట్ సైడ్ ఉంది అంటే ఊరికే అట్లా
అందాజగా చూసుకుందామంటే 3 కాజగూడ 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 అని చూపించింది. ఓ 3 కాజగూడలనే ఉన్నాయి, వెళ్ళిపోయి చూసుకొని రావచ్చు అని చెప్పేసి పోయంగానే అక్కడనే ఫనీ అన్న ఉన్నాడు, అక్కడనే చరణ్ అన్న ఉన్నాడు, నాకు కాల్ చేసిన ప్రజ్ఞయ్ గారు ఉన్నారు. 3 కలిపి ఒకటే సినిమా. సో అట్లా అక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడికి వెళ్ళినాక యాక్చువల్లీ నాకు రాహుల్ గారు పరిచయం అయిన అప్పుడే, రాహుల్ అన్న డైరెక్టర్, మీకు శ్రీకాకుళం వచ్చా అండి అని అడిగారు. అన్న నాకు బేసిక్ కూడా తెలియదు అన్న, ఎందుకంటే మా వైఫ్ అదే చెప్పాను, మా వైఫ్ కూడా శ్రీకాకుళమే, బట్ తను పుట్టి పెరిగిందంతా మలక్పేట ఓల్డ్ సిటీ. ఆమెది కూడా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడినా అట్లనే ఉంటుంది. నాకు వాళ్ళ అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చినా కానీ మా అత్తగారు ఏం మాట్లాడతారో నాకు సరిగా అర్థం కాదు. ఓకే, వాళ్ళ స్లాంగ్ వేరు ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే నేను నేర్చుకున్నా కాబట్టి. అయితే నాకు అస్సలు రాదన్న, శ్రీకాకుళం టచ్ లేదు అని అంటే ఆయన కొంచెం ఆలోచించిండు. ఆనంద్ అనే క్యారెక్టర్ పక్కా శ్రీకాకుళం మాట్లాడాలని చెప్పి ప్రొడ్యూసర్ ఆడిషన్ అయితే తీసుకో నువ్వు చూద్దాము అని అంటే సరే అని చెప్పి ఫస్ట్ నేను తెలంగాణలో ఆడిషన్ ఇచ్చిన. తెలంగాణలో ఆడిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes తర్వాత కొంచెం శ్రీకాకుళం టచ్ లేదని ఇస్తారా అని అన్న. నాకు వచ్చిన శ్రీకాకుళం స్లాంగ్లు ఇచ్చిన, ఏదో అప్పటిదప్పుడు 2-3 శ్రీకాకుళం రీల్స్ చూసి అప్పటిదప్పుడు ఏదో ఇచ్చిన. ఓకే యాక్టింగ్ అంతా బాగుందండి, మేము చెప్తామని చెప్తే సరే అని వెళ్ళిపోయినా. నేను ఏమనుకున్నా అంటే మనకు శ్రీకాకుళం ఏడొస్తుంది, వీళ్ళకి అంత పర్టికులర్గా ఉన్నారు, ఈ రోల్ కూడా రాదు, ఓకేలే అని ఉండి వెళ్ళిపోయినా నేను. అంతే, నాకు వస్తుంది అన్న నమ్మకంతోనైతే నేను లేకుండే. ఒక 2 weeks తర్వాత మళ్ళీ కాల్ చేసి పిలిచి ఒక ఎమోషన్ సీన్ ఇచ్చినారు. ఇది మా ఫాదర్ నన్ను నువ్వు తోసేస్తే నేను కింద పడిపోతాను కదా, పెళ్ళి క్యాన్సిల్ అయిందని చెప్పి అది చేయమన్నారు. అది చేసిన, ఎమోషన్ బాగా చేస్తుండు అని చెప్పేసి అది తిరువీర్ అన్నకు చూపిస్తే అబ్బాయి బాగా చేస్తున్నాడు తీసుకోండి, స్లాంగ్ అనేది చూద్దామని అన్నారంట. అది థ్యాంక్స్ టు తిరువీర్ అన్న. అయితే రాహుల్కి ఇంకా అప్పటికి నమ్మకం లేదు చేస్తాడా లేదా అని చెప్పి. అప్పుడు గురు నేను చాలా మందిని ట్రై చేసిన, నేను ఎంతో వేరే యాక్టర్స్ని కూడా అనుకున్నా. ఆ సినిమా ఇంకా డిలే అవుతుంది, ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ కావాలి, నువ్వు తిరువీర్ గారు నేను తీసుకోమన్నారు, బట్ నీకేమో శ్రీకాకుళం టచ్ లేదు, నువ్వేం చేస్తావు అని అడిగింది. నాకు ఒక 1 రోజులు టైం, ఇంకా నీకైతే 2 రోజులు ఉంది కదా, 1 రోజుల తర్వాత నేను వచ్చి శ్రీకాకుళం స్లాంగ్లు ఇస్తా, నీకు నచ్చకపోతే వదిలేసే అని చెప్పిన. 4 రోజుల తర్వాత వెళ్ళి ఇచ్చేసిన. ఎట్లా ఏం నేర్చుకున్నారా 4 రోజులు? యూట్యూబ్ వీడియోస్ సావేజ్ అక్కయ్య అని ఒక అమ్మాయి, ఆమె ఛానల్, థ్యాంక్స్ వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ తరపున చెప్తున్నాను నేను. ఎవరెవరు ఇంకా శ్రీకాకుళం స్లాంగ్, వైజాగ్ స్లాంగ్లోనే ఒక ఆయన ఉంటాడు, వాళ్ళది నాకు గుర్తు రావట్లేదు పేజ్, బట్ నేను తర్వాత అయినా చెప్తా. వాళ్ళది ఎన్ని శ్రీకాకుళం స్లాంగ్లో యూట్యూబ్ పేజెస్ ఉంటే అన్నీ చూసా. తర్వాత శ్రీకాకుళం మీద వచ్చిన సినిమాలు పలాస, కోటబొమ్మాలి, పిఎస్, అక్కడ నుంచి అంటే ఎట్లా నేర్చుకున్నా అంటే వాళ్ళు ఎక్కడ ఆపుతున్నారు, ఎక్కడ సాగదీస్తున్నారు. ఇప్పుడు వచ్చినావా అంటాం ఇక్కడ మేమైతే మన తెలంగాణ సైడ్, అక్కడ సారీ వచ్చిర్రా అంటాం మనం. వాళ్ళు ఏమంటారంటే వచ్చానురా. కొంచెం అవి అక్కడ పర్టికులర్గా దాన్ని చూసుకొని, అప్పటికి కూడా ఇంకా ఆ 3rd time ఆడిషన్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వలేదు, బట్ ఓకే 80% శ్రీకాకుళం స్లాంగ్ అయితే నేర్చుకున్నా. అప్పుడు రాహుల్ అన్నకు నమ్మకం వచ్చింది, ఓకే వీడు చేయగలుగుతాడు, మిగతాదంతా నేను చూసుకుంటాను అనే నమ్మకంతో అట్లా ఓకే అయిన క్యారెక్టర్. దాని తర్వాత రిహార్సల్స్లో నన్ను బాగా బ్రష్ చేసిండు ఆయన. రాహుల్ అన్న బాగా పర్టికులర్గా ఉండే స్లాంగ్ విషయంలో మాత్రము. ఇంకా నాకు సెట్ మీదకి వెళ్ళేదాకా అంటే ఇప్పుడు నార్మల్గా చిన్న డైలాగ్స్ అంటే మనం స్లాంగ్లో చెప్పొచ్చు, ఒక ఫ్లోలో ఒక డైలాగ్ చెప్పాలంటే ఎట్లా అనేది నాకు భయం అవుతుండే. నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే నేను తిరువీర్ అన్న దగ్గరికి వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి అని అడిగేటప్పుడు ఒక్కడికి దమ్కి ఇస్తాను అనమాట. ఫోన్ చేసి ఆ సీన్ చేసేసిన నేను, ఒక 2-3 టేక్లలో చేసేసిన. అప్పటి నుంచి ఓకే నేను మానిటర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ వచ్చిందా లేదా అని చూస్తుంటే బాగా మాట్లాడినావు గురు, కరెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇట్లానే చేయన్నప్పుడు ఇంకా
రాహుల్ అండ్ నా రూమ్లో నా పక్కన బోస్ అనే క్యారెక్టర్ వినయ్ అని ఒక అబ్బాయి చేసిండు, నా ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ అబ్బాయిది వైజాగ్ అనమాట. సో నేను రోజు రూమ్లో కూర్చొని నాకు రాహుల్ అన్న గురు నీకు రేపు ఈ సీన్ ఉందంటే ఆ సీన్లో నాకు ఆల్రెడీ స్క్రిప్ట్ పంపిస్తారు, దాన్ని ఎట్లా పలకాలి ఏంది అని ఆ అబ్బాయి చాలా నేర్పించాడు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఒక 30% ఈ అబ్బాయిది, ఒక 40% రాహుల్ అన్నది క్రెడిట్. నేను శ్రీకాకుళం అంతా బాగా మాట్లాడినా అంటే. బ్రో నేను మీకు హానెస్ట్గా ఒక విషయం చెప్తా, తప్పు కనుకోకండి. నాకు మేం ఫేమస్ సినిమా గుర్తులేదు అసలు. ఓకే నేను థియేటర్లో చూసాను ఆ సినిమాని, నేను దానికి రివ్యూ కూడా రాసా, కానీ నాకు గుర్తులేదు ఆ సినిమా. సో ఈ సినిమా గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఇతను ఎక్కడో చూసినట్టుంది అనే ఫీలింగ్. ఐ జెన్యూన్లీ థాట్ యువర్ ఫ్రమ్ శ్రీకాకుళం. లేదండి, నేను వింటున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు, అండ్ మే ఫేమస్ ఎందుకు గుర్తులేదంటే అదేమో నాకు తెలియదు. నా చిన్నప్పుడు టీవీలో జెమినీ టీవీలో చూసిన ఆ సినిమాలన్నీ ఆల్ ర్యాండమ్ సినిమాలన్నీ సీన్ బై సీన్ గుర్తుంటున్నాయి. లాస్ట్ 2-3 yearsలో థియేటర్లో చూసిన సినిమాలు కూడా గుర్తున్నట్లా. సో నాకు ఈ జెన్యూన్లీ మిమ్మల్ని చూసినప్పుడు నేను అదంతా గుర్తులేదు కాబట్టి నాకు ఐ థాట్ యువర్ లైక్ అ ప్రాపర్ గోదావరి శ్రీకాకుళం గాయ, ఎందుకంటే అంత ఆథెంటిక్గా ఉండింది మీరు మాట్లాడింది. లైక్ చిన్న విషయాలు, లైక్ మనకి మండల ఆఫీస్లోను ఎమ్మెల్యే ఆఫీస్లోను మంచి పేరు ఉంది, పలుకుబడి ఉంది అన్న. లైక్ ఇట్ వాజ్ వెరీ సచ్ అ క్యూట్ క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్కి ఆ వాయిస్, మీరు మాట్లాడే డైలాగ్ డెలివరీ ఉంది కదా, అది కూడా చాలా ఫ్రెష్నెస్ని తీసుకొచ్చింది. అది న్యాచురల్లీ యు ఆర్ గిఫ్టెడ్ విత్ దిస్ స్మూత్ వాయిస్. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన లైక్ ఒక సీన్ ఏంటి సినిమాలో? నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ యాక్చువల్లీ దానికి నవ్వుతున్నారు అంటే, నాకు ఈ హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఈ అమ్మాయి అంటే ఇలా నడుచుకుంటుంది, ఏంటి సెక్రటరీ గారు సెక్రటరీ వేసింది ఆ పొగెట్. అది యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఏందన్నా ఇది అట్లా అంటే బాగుండదేమో అని అంటే, బాగా నవ్వుతారే ఏం కాదు నువ్వు అట్లా అంటావు అని అన్నారు. సరే అని చెప్పి నేను ఫస్ట్ టైం చేసిన డల్ వచ్చింది. తర్వాత రాహుల్ అన్న పిలిచి నవ్వు వస్తలేదు నాకు, ఇంకా మంచి అన్నప్పుడు ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళి నేను అది అది మస్తు అనిపించింది. దానికి జనాలు నవ్వుతుంటే కూడా మస్తు అనిపిస్తుంది. అండ్ నేను ఎంజాయ్ చేసింది కూడా క్లైమాక్స్ ఇంకొక సింగిల్ షాట్ కదా, టవల్ వేసుకుని ఉండి ఒక్కొక్కరితో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇడ్లీ కావాలా పూరి కావాలా ఏదో ఒకటి తెప్పించరా. నేను కష్టపడింది అదే సీన్, నేను ఎంజాయ్ చేసింది అదే సీన్. ఏంటంటే యాక్చువల్లీ నాకు లాస్ట్ ఇంకా మనం సినిమాకి వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు లాస్ట్ ఒక రిహార్సల్ కింద నాకు ఆ సీన్ చేయించాడు రాహుల్ అన్న. చేసినప్పుడు అంటే ఆబ్వియస్లీ రిహార్సల్లో చేసిన సీన్ మనం ఇక్కడికి వచ్చే స్టేజింగ్ అది ఇదంతా మారిపోతుంది కదా. నాకు కొంచెం భయం వేసింది వెళ్ళేటప్పుడు, నేను ఇంత పెద్ద సీన్, అది మార్నింగ్ పెట్టినారు స్టార్టింగ్ ఫస్ట్గా, ఏమో ఇంత పెద్ద సీన్ నేను చేస్తానా, నాకు కొంచెము తడపడాల్సిన, అదే తెలంగాణ అంటే నేను చేసేస్తా కొంచెం ఆ స్లాంగ్ని అనుకుంటూ ఇది చేయాలా. బట్ నాకు ఒక 2 hours టైం ఇచ్చిండు, నేను అట్లా అనుకొని చేసిన. అదొక 3 takesలో అయిపోయింది. సింగిల్ టేక్ పర్ఫెక్ట్గా చేసిన. అక్కడికి నేను బాగా ఎంజాయ్ చేసిన మానిటర్లో చూసుకున్నంతసేపు నన్ను చూస్తే నాకే ముచ్చటేసి. చాలా క్యూట్గా ఉన్నారు మూవీలో. లైక్ యూనో క్యూట్నెస్ అనేది మనం అపియరెన్స్ అనుకుంటాం, కానీ నేను నమ్మేది ఏంటంటే క్యూట్నెస్ అనేది పర్సనాలిటీకి సంబంధించింది. ఒక పర్సన్ ఎంత స్వీట్గా మాట్లాడుతున్నాడు, ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు, ఎంత లవ్లీగా ఉన్నాడు అనేది, అది మీ క్యారెక్టర్ ప్రతి సీన్లో అంత క్యూట్గా ఉండింది. లైక్ నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగేటప్పుడు వాళ్ళు ఫుడ్ తినడానికి వెళ్తారు కదా, ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ మీకు చెప్తుంటండి అంటే మీరు అంటే అది నాకు ఎంత ఇటు మంచోడ్రా అని ఒక ఫీల్ కలుగుతుంది అనమాట. దాంట్లో బేసిక్గా నాకు స్టోరీ చెప్పేటప్పుడు కూడా రాహుల్ అన్న అందరికి ఏం చెప్పిండంటే, ఇందులో ఎవరు చెడ్డోళ్ళు కాదు, అందరూ వాళ్ళ పర్స్పెక్టివ్లా హానెస్ట్ పర్సన్స్. ఆనంద్ గాడు అయితే అమాయకుడు, వాడు నమ్మేస్తే పెట్టేస్తాడు ఏదైనా, అంత అమాయకుడు. మేబీ ఆ ఇన్పుట్స్ బాగా వర్కౌట్ అయినా. ఎక్కడ డౌట్ కూడా పడ్డు కదా రమేష్, డౌట్ పడలేక ఇంతసేపు ఇన్ని రోజులు పడుతుంది ఏంటి ఇవ్వడానికి, ప్రతిసారి ఫోన్ చేసి ఏంటన్నా ఇంత లేట్ చేస్తున్నాం ఏంటన్నా అంటాడు, కానీ అరవడుగా మాట్లాడు అక్కడ మాట్లాడు. ఇప్పుడు ఆ సెలూన్ షాప్ లో కూడా వీడ బయట ఉన్నాడంట, తర్వాత ఇస్తాడు, పక్కోడు ఇరిటేట్ అవుతాడేమో కానీ ఆనంద్ ఇరిటేట్ అవ్వడు. సో అదే ఇన్పుట్స్ బాగా పనిచేసినాయి. నాకు పిక్చర్ అవ్వచ్చేది ఏంటంటే ఐస్ క్రీమ్ తినేది పెద్ద పెడుతున్నా కానీ అది
అదొకటి. అండ్ ఆ దేవరా స్టెప్ అయితే నేను చాలా ఇబ్బంది పడ్డా అది చేయడానికి. హోల్ సీక్వెన్స్ భలే క్యూట్. అది గుర్రం ఎక్కించేది కూడా ఒకటి ఉంటుంది కదా, గుర్రం పట్టుకొని నడుస్తూ ఉంటాం. అది అదేమో ఇట్లా అంటుంది, నాకు గుర్రమే ఫస్ట్ టైం అది. ఆ గీతా గోవిందం షార్ట్ రీక్రియేట్ చేయడం, గో కార్ట్ది భలే బాగుండింది బ్రో. చాలా క్యూట్ గా డిజైన్ చేసిన అదంతా కోడి గారు, డైరెక్టర్ గారు. అంటే ఇట్స్ నెవర్, దే ఆర్ నాట్ ద జోకర్స్ దేర్. అవును, దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే తేడా. ఎప్పుడన్నా కూడా పల్లెటూరోళ్ళు సినిమాలు ఒక రకమైన గేజ్ ఉంటుంది అనమాట. లైక్ అమాయకులు అంటే వాళ్ళని కామెడీ చేసేయడము, లైక్ పల్లెటూరు వాళ్ళు అంటే వాళ్ళు ఏం తెలియని వాళ్ళు అన్నట్టు కామెడీ చేయడం. ఇందులో అట్లాగా దిస్ వాజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్, బట్ ఇట్ ఈస్ ఫన్నీ. లైక్ యూ లైక్ ఆ హోల్ మూడ్, ఆ సెటప్ ఫన్నీగా ఉంటుంది తప్ప మనుషుల్ని జోకర్ చేయదు సినిమా. అది నాకు నచ్చింది. అండ్ ఇంకొకటి విషయం, ఈ సినిమా నుంచి నాకు కామెంట్స్ ఏం పెడుతుందంటే, భయ్యా శ్రీకాకుళం స్లాంగ్ ఇప్పటిదాకా మేము కామెడీగా చూసాము, లేకపోతే సీరియస్గా చూసాం, కానీ ఇంత అంటే ఇంత మేము ఎంజాయ్ చేస్తున్నాం బ్యూటిఫుల్గా, ఇంత సోల్ఫుల్గా మేము చూడలేదు. చాలా కనెక్ట్ అయినాం మేము శ్రీకాకుళం ఈ సినిమాకి, బాగా కనెక్ట్ అయినాము. ఆనంద్ అనే క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయినాము. అండ్ నాకు చాలా మంది మెసేజెస్ ఏం పెట్టిరంటే, బ్రో మేము ఎంత కనెక్ట్ అయినామంటే, మీరు ఎమోషన్స్లో మీరు ఏడుస్తుంటే మాకు కూడా బాధ అనిపించింది, మీరు హ్యాపీగా ఉంటే మాకు హ్యాపీ అనిపించింది అని. అది ఒక్కరు కాదండి, నాకు పెట్టింది దాదాపు ఒక 5 to 6 మెసేజ్, 10 మెంబర్స్ దాకా పెట్టినారు. అదే చాలా బాగా అనిపిస్తుంది, ఇంత కనెక్ట్ అయ్యారా క్యారెక్టర్కి అని. ఎవరో ఇంకొకటి రీసెంట్ టైమ్స్ లో చాలా బ్యూటిఫుల్ గా రాసిన స్వీట్ మేల్ క్యారెక్టర్ చూసాను. ట్వీట్ చాలా బాగా అనిపించింది. అది అబ్సల్యూట్లీ ట్రూ. అది లైక్ మంచి క్యారెక్టర్. నేను తిరిగి చెప్తున్నా, దయచేసి చూడండి, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఈ హోల్ ప్రాసెస్ నుంచి మీ టేక్ అవే ఏంటి? లైక్ ఈ ఎక్స్పీరియన్స్ నుంచి, లైక్ ఈ యొక్క విషయం నేను కొత్తగా నేర్చుకున్నాను, లైక్ ఇది నేను ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తా, ఈ లెర్నింగ్ అనేది నేను తీసుకెళ్తా అనేది. ఒక్కటండి, అంటే నేను ఇంతకుముందు యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు వచ్చిన దాంతో అంతా చేసుకుంటూ వెళ్ళిపోయా. అంటే మనకి అంత సీరియస్నే లేదు. అంటే ఒకవేళ నేను మేము ఫేమస్ చేసినా, మిగతా క్యారెక్టర్స్ చేసినా కానీ అప్పటికి ఓకే, అరే నువ్వు బాగా చేసినావు, ఆ సినిమాలో భాష అనే క్యారెక్టర్తో బాగా చేసినావు అని అన్నారు. కానీ ఈ లవ్ అనేది ఇంత లవ్ అనేది నాకు రాలేదు. వచ్చింది, బట్ ఈ రేంజ్లో ఆనంద్కి వచ్చినంత అప్లాజ్ అనేది రాలేదు. అంటే బేసిక్గా ఆనంద్ అనేది ఇందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్, దాంతో ట్రావెల్ అయ్యారు. ఈ సినిమా నుంచి అంటే నేను చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి చేసిన, ఇదైతే ఖచ్చితం. ఎందుకంటే ఆ ఎఫర్ట్ అనేది లేకపోతే శ్రీకాకుళం స్లాంగ్ అంతా వర్కౌట్ అవ్వకపోతుండే. అండ్ దానికి 100% రాహుల్ అన్నది ఆ క్రెడిట్. ఒక్కటి ఏంటంటే, ఏదొచ్చినా దానికి చాలా హానెస్ట్గా ఉండాలి. అంటే క్యారెక్టర్ ఇప్పుడు నేను ఇది చేసేసిన, ఇప్పుడు నేను చేసిన దానికి ఇంతమంది లవ్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, బ్రో సెలెక్టివ్ వచ్చింది చేయకు, నచ్చింది చేయి అంటున్నారు. ఖచ్చితంగా అదే నేర్చుకున్నాను నేను నచ్చింది చేస్తా ఇప్పటి నుంచి. అంటే నచ్చిందంటే ఏదో నేను పెద్ద యాక్టర్ని అయిపోయినా ఇప్పుడు నాకు వచ్చిందని కాదు, మంచి క్యారెక్టర్స్ చేస్తా. అంటే ఆనంద్ అనే క్యారెక్టర్ని వాళ్ళు ఎంత లవ్ చేస్తున్నారో మంచి సోల్ఫుల్ క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. నేను కూడా మిమ్మల్ని నేను అడ్వైజ్ ఇచ్చే అంత గొప్పండి కాదు, బయట నుంచి చూస్తున్నా, ఒక వెల్ విషర్గా చెప్తున్నా, దీనికంటే తక్కువ క్యారెక్టర్స్ అయితే చేయకండి. అంతే. ఇది యాక్చువల్లీ చాలా డ్రీమ్ రోల్. ఏ యాక్టర్కైనా, ఏ అప్కమింగ్ యాక్టర్కైనా, ఎవరైనా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా మంచి రోల్. సో దీనికంటే దిగకండి అనేది నేను చెప్తాను. నేను నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక మూవీ కూడా చేస్తున్నాను, అది సందీప్ రెడ్డి వంగ అన్న ప్రొడక్షన్లో. ఓ లవ్లీ. భద్రకాళి పిక్చర్స్, సుమంత్ ప్రభాస్ హీరో. అందులో ఉన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. లవ్లీ, మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్. అండ్ అది ఇంకొక టైప్. ఇందులో ఆనంద్ గడ అనే అమాయకుడు అట్లా అది ఇంకో టైప్ క్యారెక్టర్. సూపర్, చాలా మంచి క్యారెక్టర్. అది కూడా ఫుల్ లెంత్, చాలా ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్ని. సో అదే అనుకుంటున్నా అండి. అంటే ఏది పడితే అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఉంటాయి. అంటే వీడు ఏది పడితే చేయనంటే అంత పెద్ద యాక్టర్ అయిపోయింది అని కూడా అనుకుంటారు. అట్లా అని కాదు, కానీ పిచ్చి చేయను, మంచి ఓకే, జాగ్రత్తగా. ఎవరికి
ఏది ఈజీగా రాదు, అవును. వచ్చిందానే నిలబెట్టుకోవాలి. సో అది జాగ్రత్తగానే అడుగులు అనేవి ఇప్పుడు ఈ వేయాలి. సినిమాని చూసి చాలా మంది పెద్దవాళ్ళు కూడా, అంటే చాలా మంది రివ్యూయర్స్ కానీ జర్నలిస్టులు కానీ, నేను ఈవెంట్స్ అయిపోయిన తర్వాత బయట కలిసినప్పుడు కూడా బాగా డీల్ చేసినాం మా క్యారెక్టర్ని. సక్సెస్ రావడం ముఖ్యం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. మంచి వాళ్ళ అంతే వాళ్ళు చెప్పింది 100% నా మంచి గురించి. ఖచ్చితంగా ఆ టైప్ ట్రై చేస్తాను. ఫినాన్షియల్లీ స్టేబుల్ అయ్యారా? ఫినాన్షియల్గా ప్రజెంట్ అంటే నేను మేము ఫేమస్ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్ పెట్టా ఓకే, పార్ట్నర్షిప్లో. అది ఓకే ప్రజెంట్ మెల్లిగా టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీకి గడవడానికి అది. ఇంకా మనం వాళ్ళు చూసుకుంటున్నారు, నేను అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేస్తారు నా ఫ్రెండ్స్ అంతా. సూపర్ సూపర్ సూపర్. నేను ఇంకా మూవీస్లో ఆ రిస్క్ లేకుండా ఉన్న ప్రజెంట్. ఓకే రేపు ఇల్లు ఎలా గడుస్తుంది అనే టెన్షన్ అయితే లేదు ప్రజెంట్. ఐ కెన్ డూ మై ఫిలిమ్స్ అండ్ ఆల్. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ చాలామంది వాళ్ళకి నచ్చనివి చేయడానికి రీజన్ ఏంటంటే సర్వైవల్ కోసం. అవునండి, సర్వైవల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ఫుల్లీ ఆ సర్వైవల్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్, మనకు నచ్చింది మనం చేసే స్పేస్ ఉంటుంది కాబట్టి మనకి ఐఎమ్ హ్యాపీ దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. సో మీకు నచ్చినవి మీరు చేయొచ్చు. ప్రెషర్లో ఇంట్రెస్ట్ లేని నాకు ఒక్కటి ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ భయపడేవాడిని కాదు సిచ్యువేషన్స్కి. అంటే ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నేను ఇప్పుడు సినిమాలు చేయొద్దు, నేను ఏదైనా ఒక పని చేసుకొని అట్లానే చలో అయింది, ఇప్పుడు ఏంది అయితే ఇప్పుడు దీనికోసం నేను ఎందుకు నా ప్యాషన్ ఆపుకోవాలి? ఏదో ఒకటి కష్టపడదాం, ఏదైతే రిస్క్ తీసుకోవడానికి నేను ఎప్పుడు వెనకపోను. బిజినెస్ పెట్టింది కూడా పెద్ద రిస్కే కదా, అంత రిస్క్ అన్న మన దగ్గర ఏం లేనప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన ఆ రిస్క్తోనే, ఏదైనా రిస్క్తోనే వెళ్ళిన అదైతే. అండ్ ఆ రిస్క్ తీసుకోవడం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చినాను అనుకుంటా. బట్ ప్రతిసారి అది వర్కౌట్ కాదు. అదే లైఫ్ అనేవి సమ్ టైమ్స్ ఎదురు దెబ్బలు తగిలినాయి, బట్ ఫ్లోలో వెళ్ళిపోయింది. అదైతే ఖచ్చితంగా. ఫ్యామిలీ ఎంత హ్యాపీ? ఫ్యామిలీ సూపర్ హ్యాపీ. మా మదర్ అంటే అదే చెప్తున్నా, మా మదర్ ఎట్లా అంటే హగ్ ఇచ్చుకోవడం అట్లాంటివి ఏముండవు. ఇప్పుడు మొన్న 3AA చూసింది మా మదర్, మా బాబు చూశారు, మా మదర్ మా బాబు. నేను అదే దానికి ఏజ్ బాబుకి ఇద్దరు యాక్చువల్లీ. ఓకే, ఒకడేమో 7 years సెకండ్ క్లాస్, ఇంకొకటి నర్సరీ 4th class. సో వాళ్ళు టీవీ చూసి నేను అదే థియేటర్కి విజిట్కి వెళ్ళా. భలే అనిపించింది. అంటే అందరూ ఆనందన్న అని అరుస్తుంటే మా మదర్ అక్కడ నుంచి చూస్తుంటే నాకు మంచిగా అనిపించింది. అండ్ షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అంట. పక్కన మా చెల్లి ఉంటే చెప్తుంది, మా బాబాయ్ కూతురు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఎట్లుందంటే, మంచిగా ఉందిరా, మంచిగా చేసినావు, నాకు మంచి నవ్వుకుర్రు, అందరు మంచి నవ్వు, అంతే ఉంటుంది మా బాండింగ్. అంటే అందరికీ బాగా చెప్తుంది మా మమ్మీ, నా కొడుకు సినిమా చేసిండు అది అని. మనతో అంత ఇది కాదు. మా వైఫ్ అయితే సూపర్ హ్యాపీ. మా వైఫ్ యాక్చువల్లీ నేను మొన్న AMBలో చూపించిన సినిమా చూపిస్తే ఆమె ఏమంటుందంటే, నాకు ఆమె కూడా అదే అన్నది, నాకు బాధ అనిపిస్తుంది ఏడుస్తుంటే, అయ్యో అనిపించింది, మళ్ళీ నేను ఎందుకు బాధపడుతున్నా అని అనిపించింది. మంచిగా అనిపించింది, కనెక్ట్ అయింది వాళ్ళు కూడా. అండ్ మా మదర్ అయితే సూపర్ హ్యాపీ. ఇన్ని రోజులు కొంచెం ఎట్లా వీడు అనేది ఉండే, బట్ ఇప్పుడు తనకి ఏం లేదు. ఓకే వీడు ఏదైనా చేయగలుగుతాడు, పీస్ఫుల్గా ఉంది. ఓకే నైస్, సూపర్ బ్రో, వెరీ హ్యాపీ ఫర్ యూ. అసలు థ్యాంక్ యూ. ఇది స్టార్ట్ మాత్రమే అని నేను కోరుకుంటున్నా. ఇట్స్ జస్ట్ స్టార్ట్. ఇంకా ఎన్నో మంచి రోల్స్ రావాలి, మీకు ఇష్టమైన రోల్స్ రావాలి, మీరు ఎంజాయ్ చేసే రోల్స్ రావాలి, మీకు అప్రిసియేషన్ వచ్చేటట్టు రోల్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నాకు నేను ఫైనల్ ఒకటి చెప్పాలి. నేను ఫస్ట్ రివ్యూ నేను మీదే చూసిన, అంటే తెల్లారి ఓపెన్ చేయగానే నాకు ఎవరో పంపిస్తే చూసా. అసలు మీ రివ్యూ చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సిమిలర్ రివ్యూస్ అందరూ ఆనంద్ అనే క్యారెక్టర్ని చాలా మెచ్చుకొని ఇచ్చారు, కానీ నా ఫస్ట్ అప్రైజల్ అనిపించింది క్యారెక్టర్కి. మీది చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.